హాయ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. రోజులాగే ఈరోజు కూడా మనం తరచుగా మాట్లాడే కొన్ని తెలుగు సెంటెన్స్‌ని ఇంగ్లీష్ ఎలా చెప్పాలో ఈరోజు వీడియోలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి, నువ్వు ఎప్పుడు లేచావు అని అడగడానికి వాట్ టైమ్ డిడ్ యూ గెట్ అప్? వాట్ టైమ్ డిడ్ యూ గెట్ అప్ అని అడగాలి. అలాగే నీకు తినడానికి ఏం కావాలి అని అడుగుతుంటాం కదా, దాన్ని ఇంగ్లీష్‌లో వాట్ డు యూ వాంట్ టు ఈట్? వాట్ డు యూ వాంట్ టు ఈట్ అని అడగాలి. అలాగే మనం అక్కడ ఏ సమయంలో ఉండాలి అని అడగడానికి వాట్ టైమ్ డూ వీ నీడ్ బి దేర్? వాట్ టైమ్ డూ వీ నీడ్ బి దేర్ అని అడగాలి. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి, దానిని వెళ్ళనివ్వండి అంటే ఏదైనా జంతువు కానివ్వండి, ఏదైనా వెళ్తుందనుకోండి, దాన్ని జస్ట్ లెట్ ఇట్ గో, జస్ట్ లెట్ ఇట్ గో అని చెప్పాలి. అలాగే అంతా మంచికే అని చెప్తూ ఉంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో ఇట్స్ ఆల్ గుడ్, ఇట్స్ ఆల్ గుడ్ అని చెప్పాలి. అలాగే నేను నిజంగా ఆశిస్తున్నాను, నేను నిజంగా అనుకుంటున్నాను అని చెప్పడానికి ఐ రియలీ హోప్ సో, ఐ రియలీ హోప్ సో. అలాగే దాని గురించి చింతించకు, టెన్షన్ పడకు అని చెప్పడానికి డోంట్ వరీ అబౌట్ ఇట్, డోంట్ వరీ అబౌట్ ఇట్ అని చెప్పాలి. చూసారు కదా, ఈ చిన్న చిన్న సెంటెన్స్ని మనం తరచుగా యూజ్ చేస్తుంటాం కాబట్టి మీరు కూడా నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తూ అవసరాన్ని బట్టి యూజ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.